హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు నిరుద్యోగులకు ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి అనమాట. ఇది తెలంగాణ గవర్నమెంట్ నిన్న అనగా 11వ తేదీ 9వ నెల 2024 రోజున ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోను ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. అలాగే ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. అలాగే ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర మరియు తెలంగాణకు సంబంధించి అన్ని జాబ్ నోటిఫికేషన్ని మనకు నేను ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. కాబట్టి ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకు అయితే నిన్న తెలంగాణ గవర్నమెంట్ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ముందుగా దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా మనకు డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇక్కడ mhsrb.telangana.gov.in లో అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకి మీకు దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చి ఈ నెల 21వ తేదీ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే దానికైతే స్టార్టింగ్ టైం అయితే ఇచ్చారు. మరియు మీరు 5వ తేదీ 10వ నెల 2024 అంటే రేపు నెల 5వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈవినింగ్ 5 వరకు అనమాట. అంటే మీకు 15 రోజుల ఆన్లైన్ అప్లికేషన్ టైం మాత్రమే ఇచ్చారనమాట. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే దీనికి ఈ 15 రోజుల లోపల అప్లై అయితే చేసుకోండి. మరియు మీకు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఎడిటింగ్ చేసుకోవడానికి మీకైతే 7వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. రేపు నెలలో అంటే 2 రోజులు మాత్రం మీకైతే టైం ఇచ్చారు. అలాగే మీకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే 10వ తేదీ 11వ నెల 2024 అంటే ఇప్పటి నుంచి దాదాపు 2 నెలల టైం అయితే మీకు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉందన్నమాట. ఈ 10వ తేదీ 11వ నెల 2024వ తేదీన మీకు దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది 80 మార్కులకి ఉంటుంది. 80 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం డీటెయిల్స్ అయితే నేను వరుసగా మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది చెప్తాను. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ నుంచి 1088 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించిన శాలరీ వచ్చి 32,810 నుంచి 96,890 పే స్కేల్ అయితే ఈ పోస్టులను అయితే ఉంచడం జరిగింది. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 183 పోస్టులు ఉన్నాయి. దానికి కూడా సేమ్ శాలరీ అయితే ఉంటుంది. 32,810 నుంచి 96,890 వరకు. అలాగే ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్లో అయితే 13 పోస్టులు ఉన్నాయి. దీంట్లో వాటికంటే ఒక 1,500 జీతం తక్కువ అయితే ఉంటుంది. 31,000 నుంచి 92,050 రూపాయల వరకు మీకు ఈ పే స్కేల్ అయితే ఉంచడం జరిగిందనమాట. ఇందులో మొత్తం వేకెన్సీలు వచ్చి 1,224 అయితే ఉన్నాయి. ఇది జోనల్ వైజ్ గా ఎన్ని ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వేకెన్సీలు అనేవి పూర్తిగా ఇన్ని అని కాదు, కొన్నిసార్లు ఈ వేకెన్సీలను అయితే పెంచవచ్చు లేదంటే తగ్గించవచ్చు కూడా. ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తాను. దీనికి 100 పాయింట్స్ అయితే ఫస్ట్ మీకు పెట్టడం జరుగుతుంది. ఇందులో 80 మార్క్స్ వచ్చి మీరు ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మీరు పొందుతారో వాటిని 80 మార్క్స్ కి 80 పాయింట్స్ గా వాటిని కన్వర్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు 20 మార్కులు అనేటివి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేదంటే ఇన్స్టిట్యూషన్స్ లో కానీ అలాగే కాంట్రాక్ట్ బేసిస్ లో కానీ అవుట్ సోర్సింగ్ లో కానీ పనిచేస్తున్న వాళ్ళకి ఈ 20 పాయింట్స్ అనేది వెయిటేజ్ గా ఇవ్వడం జరుగుతుంది. అందులో 6 months ఫర్ సర్వీస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ లో 6 months సర్వీస్ చేసిన వాళ్ళకి 2.5 పాయింట్స్ అయితే వాళ్ళకి అవార్డ్ చేయడం జరుగుతుంది.
అలాగే అదర్ దాన్ ట్రైబల్ ఏరియాస్ లో 2 పాయింట్స్ అయితే 6 మంత్స్ కి అలాట్ చేస్తారు. అలాగే ఈ 6 నెలలు కంప్లీట్ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ 2 పాయింట్స్ లేదంటే 2.5 పాయింట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అంతకంటే తక్కువ వాళ్ళు సర్వీస్ ఉంటే కనుక వాళ్ళకైతే పాయింట్స్ అనేటివి ఇవ్వరనమాట. మీరు దానికి సంబంధించి కాంట్రాక్ట్ కానీ లేదంటే అవుట్ సోర్సింగ్ సంబంధించి మీరైతే దానికి సర్టిఫికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఏమేమి అవసరం అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇవన్నీ మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి మీరు ముందే స్కాన్ అయితే చేసి పెట్టుకోవాలి. అవి ఏంటంటే ఆధార్ కార్డ్, 10th మార్క్స్ మెమో మరియు సిఎంఎం డిగ్రీ, మీరు బిఎస్సి ల్యాబ్ టెక్నాలజీ చదివి ఉంటే దానికి సంబంధించిన డిగ్రీ సిఎంఎం మరియు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ మీరు ఏదైతే క్వాలిఫై అయింటారో అది, మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ బై పారామెడికల్ బోర్డ్ తెలంగాణ, మీరు తెలంగాణ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 1 నుంచి 7th వరకు అయితే మీకు లోకల్ స్టేటస్ కోసం అవసరం అవుతాయి. మరియు ఇతర సర్టిఫికేట్లు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదంటే మీరు ఓబీసీకి సంబంధిస్తే నాన్ క్లీమీ లేయర్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఇన్సూరెన్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ అసెట్స్ సర్టిఫికేట్ లాంటి, స్పోర్ట్స్ వాళ్ళైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్, అలాగే సదరం సర్టిఫికేట్ ఉంటే సదరం సర్టిఫికేట్, ఫోటో మరియు సిగ్నేచర్, ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు ముందే స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి ఆన్లైన్ లో మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనికి ఇవన్నీ చెప్పాం, బాగానే ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి దానికి సంబంధించి సర్టిఫికేట్ ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్, మీరు ఏదైనా కానీ డిప్లొమా కానీ బిఎస్సి కానీ ఏదైనా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలి. అంటే ల్యాబొరేటరీ టెక్నికల్ కోర్స్ అనేది, టెక్నీషియన్ కోర్స్ అనేది చదివి ఉండాలన్నమాట. అది ఎంఎల్టీ వొకేషనల్ అవ్వచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ లో ఎంఎల్టీ వొకేషనల్ విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్ ఆర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. అప్రెంటిస్షిప్ చేసి ఉంటే, ఇంటర్ లో వొకేషనల్ చదివి ఉండి అప్రెంటిస్ చేసి ఉంటే కూడా వాళ్ళైతే ఎలిజిబుల్. లేదంటే ఎంఎల్టీ చదివి ఉండి వొకేషనల్ చదివి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్లే. లేదంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్, డిఎంఎల్టీ అంటారు కదా, అది చదివి ఉన్నా కూడా ఈ జాబ్స్ కి అయితే ఎలిజిబుల్. మరియు బిఎస్సి ఎంఎల్టీ ఆర్ ఎంఎస్సి ఎంఎల్టీ, బిఎస్సి కానీ ఎంఎస్సి కానీ ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లో ఈ కోర్సులు అయితే చేసిన వాళ్ళు అయితే దీనికైతే ఎలిజిబుల్. అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ క్లినికల్ ప్యాథాలజీ, కొందరు సపరేట్ గ్రూప్స్ అయితే తీసుకుంటారు కదా, వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. క్లినికల్ ప్యాథాలజీ, డిప్లొమా ఇన్ క్లినికల్ ప్యాథాలజీ చదివిన వాళ్ళు, మరియు బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ బిఎంఎల్టీ చేసిన వాళ్ళు, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ ఎంఎల్టీ చదివిన వాళ్ళు, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, క్లినికల్ బయోకెమిస్ట్రీలో పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు, అలాగే బిఎస్సి మైక్రోబయాలజీ కానీ ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే ఎంఎస్సి మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి చదివిన వాళ్ళు మెడికల్ బయోకెమిస్ట్రీలో ఎంఎస్సి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. అలాగే క్లినికల్ మైక్రోబయాలజీ ఎంఎస్సి క్లినికల్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు, మరియు ఎంఎస్సి ఇన్ బయోకెమిస్ట్రీ, ఈ ఎంఎస్సి ఇన్ బయోకెమిస్ట్రీ చదివిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు ఎవరైతే ఈ కోర్సెస్ చదివినా కూడా వాళ్ళైతే మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్, వాళ్ళైతే ఖచ్చితంగా తెలంగాణ పారామెడికల్ బోర్డు లో అయితే రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. కొన్ని ఏదైనా ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అంటే దానికి సంబంధించి వేరే ఏదైనా కోర్సెస్ చేసి ఉన్న మీకు అది వెరిఫికేషన్ టైంలో అయితే వాళ్ళు మిమ్మల్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఇది ఎలిజిబుల్ కావాలనేది ఎక్స్పర్ట్ కమిటీ అనేది మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీనికి సంబంధించి వయసు ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్న మేల్ అండ్ ఫీమేల్ దీనికి ఎలిజిబుల్ అనమాట. అంటే 18 సంవత్సరాల నుంచి 46 ఏళ్ల వరకు అయితే ఏజ్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట.
అదేంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ కి అయితే 3 ఇయర్స్, అలాగే ఎన్సీసీ ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఆల్మోస్ట్ 51 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఉందన్నమాట. రిమైనింగ్ వాళ్ళకి ఈ 3 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి 49 వరకు అయితే చేసుకునేదానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇందులో ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే 500 రూపాయలు అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే పెట్టడం జరిగింది. మీరు ఈ ఫీజుని అయితే ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ వచ్చి మీకు 200 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. కొన్ని కేటగిరీలకు అయితే ఈ ప్రాసెసింగ్ ఫీ నుంచి అయితే ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. అవి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఈ ప్రాసెసింగ్ ఫీజు నుంచి అయితే ఎగ్జామ్షన్ ఇచ్చారు. 500 మాత్రం ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ దీంట్లో అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఉంటారు కదా తెలంగాణలో, వాళ్ళకు కూడా ఈ ప్రాసెసింగ్ ఫీ నుంచి అయితే రిలాక్స్ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఫీ మాత్రం 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చి మీరు ఆన్లైన్ లోనే దీనికి సంబంధించి ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రొసీజర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మీరు ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్ లోకి వెళ్ళి మీరైతే అన్ని డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చి చెప్పాను కదా ఆల్రెడీ 11వ నెల 10వ తేదీన అయితే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. అవి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మరియు ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్ అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది. వేరే ఏ తెలుగు కానీ హిందీ కానీ ఏ లాంగ్వేజ్ అయితే ఉండదన్నమాట. మీరు అది ఎగ్జామ్ డేట్ కి 1 వీక్ ఆర్ 10 డేస్ బిఫోర్ అయితే మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. హైదరాబాద్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ మరియు నర్సాంపేటను అయితే ఎగ్జామ్ సెంటర్స్ గా పెట్టడం జరిగింది. ఇందులో రిజర్వేషన్స్ వచ్చి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకైతే ఆ రిజర్వేషన్స్ అనేది మామూలుగా పెట్టడం జరిగింది. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళైతే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అంటే లోకల్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఈ జాబ్స్ కి వచ్చేలా ఈ నోటిఫికేషన్ ఉందన్నమాట. అంటే 95% ఆఫ్ జాబ్స్ వచ్చి లోకల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. ఇందులో మీకు జోనల్ వైజ్ గా పోస్టులు అయితే పెట్టడం జరిగింది. ఆ జోన్స్ ఏవేవంటే ఓన్లీ 5% మాత్రం అదర్ స్టేట్స్ వాళ్ళకైతే దీంట్లో తీసుకునే దానికి ఛాన్స్ ఉంది. అంటే 100లో 95 పోస్టులు మాత్రం 95 పోస్టులు లోకల్ క్యాండిడేట్స్ కి అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీకు జోన్స్ అయితే వీటిని 7 జోన్స్ గా అయితే డివైడ్ చేయడం జరిగింది. జోన్ 1, 2, 3, 4, 5, 6, 7 ఆసిఫాబాద్, కుమరం భీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగును అయితే జోన్ 1 గా ఇలా మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు మొత్తం డిస్ట్రిక్ట్స్ అయితే డిఫరెంట్ జోన్స్ లో అయితే పెట్టడం జరిగింది. మీరు ఏ జోన్ కు సంబంధిస్తారో ఆ జోన్ కి అయితే మీరు అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఉందన్నమాట. మీకు ఎవరైతే మీరు ఈ జాబ్స్ లో సెలెక్ట్ అవుతారో వాళ్ళ జోన్ లోనే వాళ్ళకు జాబ్ అయితే ఇస్తారనమాట. మీకు ఈ డిస్క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ అంటే ఏదైనా ఎగ్జామ్స్ లో డిబార్ అయినా అలాంటి ఏదైనా మాల్ ప్రాక్టీస్ కి పాల్పడినా మిమ్మల్ని అయితే తీసుకోరు అనమాట. సమ్మర్లీ రిజెక్ట్ చేస్తారు. ఈ విధంగా మొత్తం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ ఒరిజినల్ వేకెన్సీ పొజిషన్స్ బ్రేకప్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. 1088 వచ్చి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మరియు తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 183, మరియు ఎంఎన్జే ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లో 13 పోస్టులు అయితే ఉన్నట్టు. మీకు ఇక్కడ ఏ విధంగా తీసుకుంటారనేది
మీరు ఏ విధంగా మీ ఎక్స్పీరియన్స్ ని ఎక్కడి నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకురావాల్సింది అనేది ఇక్కడ ఉందన్నమాట. సబ్ సెంటర్ అయితే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ డిఎంహెచ్ఓ నుంచి తీసుకోవాలి, మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఉన్న డిఎంహెచ్ఓ దగ్గర తీసుకోవాలి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ నుంచి మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ హాస్పిటల్స్ నుంచి ఎవరెవరి దగ్గర నుంచి మీరు ఆ సర్టిఫికేట్స్ తీసుకురావాలనేది అక్కడ స్క్రీన్ మీద అయితే మీకు కనబడుతుంది. అలాగే ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఎలా ఉంటుందంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సర్టిఫికేట్ ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఈ విధంగా అయితే ప్రింట్ తీసుకుని మీరు వాటి మీద అయితే సర్టిఫికేట్స్ తీసుకోవాలి. అలాగే ఇవి కాంట్రాక్ట్ కి సంబంధించి, ఇది అవుట్ సోర్సింగ్ సంబంధించి మిగతా అన్ని సర్టిఫికేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ కానీ ఇలాంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ లాస్ట్ లో మీకు చూపించడం జరిగింది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చదివిన ప్రతి ఒక్కరు దీనికైతే అప్లై చేసుకోండి. ఇక్కడ సిలబస్ అయితే మీకు క్లినికల్ బయోకెమిస్ట్రీ, ల్యాబొరేటరీ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ల్యాబొరేటరీస్, స్పెసిమన్ కలెక్షన్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, వాటర్, కెమికల్స్, సొల్యూషన్స్ అండ్ రియేజెంట్స్ సంబంధించి, మరియు అలాగే బయోకెమిస్ట్రీ, క్లినికల్ బయోకెమిస్ట్రీ, క్లినికల్ మైక్రోబయాలజీలో జనరల్ మైక్రోబయాలజీ, బ్యాక్టీరియాలజీ, మైకాలజీ, పారాసైటాలజీ, వైరాలజీ, ఆటోమేషన్ అండ్ మైక్రోబియల్ ఐడెంటిఫికేషన్, అలాగే ప్యాథాలజీ నుంచి క్లినికల్ ప్యాథాలజీ, హెమటాలజీ, హిస్టోపాలజీ మరియు సిస్టాలజీ మరియు జనరల్ ప్యాథాలజీ, ఇమ్యూనో హెమటాలజీ దీనికి సంబంధించి మీకు 80 మార్క్స్ అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద రిక్రూట్మెంట్. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లో ఎన్ని పోస్టులు అనేది ఎప్పుడు రిలీజ్ చేయరు, ఒకవేళ రిలీజ్ చేసినా చాలా రేర్ గా రిలీజ్ చేస్తుంటారు అన్నమాట. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని జాబ్ పొందాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటారు. అలాగే మీరు వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఎందుకంటే మీలాంటి 10 మందికి ఈ వీడియో అనేది చేరుతుందన్నమాట మీరు లైక్ చేస్తే. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూసిన వాళ్ళు, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.